వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. భాగవత గేయసుధకి స్వాగతం. శ్రీకంఠచాపకండన రాజమండన సకల జనరంజనాదనుజకుల భంజన రాకేందు చంద్రికా సమకీర్తి చందన రామ సీతారామ రామ భూపాల. వ్యాస భగవానునకు వందనం బొనరించి పోతన మహాకవికి చేతులను జోడించి రామాజ్ఞ చేపలుకు భాగవత సుధయందు శ్రీకృష్ణ సర్వస్వమగుదశమ స్కంధమిది. శ్రీ విష్ణు క్షేత్రమౌనైమిసారణ్యమున సూత పౌరాణికులు ప్రీతి బోధించినది. విశ్వాత్ముడైన హరి విశ్వంభరత్వము భక్త పాలన కళా సంరంభతత్వము. శ్రీమద్ భాగవతంలోని దశమస్కంధంలో కృష్ణలీలా వైభవాన్ని గురించి తెలుసుకుంటున్నాము. కృష్ణ పరమాత్మ వచ్చి మధురా నగరంలో విడిది చేసి ఉన్నాడు అన్న రాత్రి ఆ కంసుడికి కూడా నిద్ర పట్టలేదు. ఇంకా ఈ నిద్రపోయించిన గోపబాలులకు వీళ్ళందరూ కూడా పొద్దున్నే సూర్యోదయం కాగానే లేచి తమ కాలకృత్యాలు తీర్చుకొని సభకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అంతలో సుందరం ముగ సూర్యుడు దయించే భానుబింబము వెలుగు ముద్దవలె భాసించే చీకట్లు చెదరగా చిరుగాలి వీచగా కమలములు పూచె వెలుగులు నిండె జగములో. చీకట్లు పారద్రోలే విధంగా సూర్యుడు ఆ సూర్యమండలాంతర్వర్తి అయిన ఆ కృష్ణ పరమాత్మని స్వాగతించటానిక అన్నట్లు తన వెలుగులు విరజిమ్ముతూ ఉదయించాట. కమలాలన్నీ వికసించి చీకట్లన్నీ పారద్రోలబడ్డాయి. ఇంకా అన్నీ సిద్ధం చేశాడు. ఎందుకంటే బలరామకృష్ణుల్ని నిర్మూలించటమే కదా కంసు పన్నాగము. కనుక కంసుడు ఏమి చేశాడు అంటే మల్ల యుద్ధ క్రీడ కన్ని సిద్ధము చేసి ఉన్నతాసనమందు కూర్చుండే కంసుండు. చాణూర ముష్టికులు మొదలైన మల్లులు చేరేరి స్థవాస్థలికి ఉద్రిక్తులై చెలగి. ఇంకా చాణూర ముష్టికులు అనబడే ఇంకా అనేక మంది మల్లయోధుల్ని సిద్ధపరిచాడు. సింహాసనం ఎక్కి కొలువు తీరి కూర్చున్నాడు కంసుడు. అన్ని సిద్ధపరిచి ఉంచాడు మల్లయుద్ధ క్రీడకి. నందాది గోపకులు కంసరాజును చేరి కానుకలనర్పించి ఆసీనులైరంత. ఇంతలో రామకృష్ణులు రంగద్వారమున కువలయా పీడమను మదగజంబును జంపి. రామకృష్ణులు బయలుదేరి వస్తున్నారు. నందాది గోపకులంతా కూడా తాము తెచ్చిన కానుకలు, పాలు, పెరుగు, వెన్న, మీగడలు, సమస్త సంభారాల్ని కూడా కంసరాజుకి అర్పించి ఆసీనులై సభలో ఉన్నారు. బలరాముడు కృష్ణుడు ఇద్దరు వస్తున్నారు. వస్తుంటే ఆ సభాద్వారం దగ్గర అదొక పన్నాగం కంసుడిది. కువలయాపీడం అనే ఒక దుష్టమైన భయంకరమైన ఒక మత్తగజాన్ని పంపి వారిని నిర్మూలించాలనేది మొదటి పన్నాగం. కనుక ఆ మావటీడు ఆ మత్తగజంపై ఉన్నట్టు మావటీడు సరిగ్గా కృష్ణ బలరాముల మీదకే ఆ గజాన్ని నడుపుతూ ఉన్నాడు. అది దానికి పక్కకు తప్పుకోవటానికి చూశారు. కానీ అది వాడు కావాలనే అలా నడుపుతున్నాడనే విషయాన్ని గ్రహించి సంహరించి తన పిడికడి పోటుతో సభలోకి అడుగు పెట్టారు పరమాత్మ. వచ్చి నిలిచిన గోప బాలకుని కృష్ణుగని దర్పించి పలికే చాణూరుండు హేళనగా. గోపార్భకా ప్రగల్భములు నీకెందులకు, నాతోటి పోరుటకు ఎంత వాడవు నీవు. ఆ మల్లరంగంలో నిలబడ్డారు వెళ్ళి బలరామకృష్ణులు. అక్కడ చాణూర ముష్టికులనే మల్లయోధులు మదించి ఉన్నారు. కృష్ణుడు విష్ణుమూర్తి అవతారం అనే విషయం కూడా తెలిసిపోయింది నారదుడు తెలియజేసిన నిజాల వల్ల, కంసుడు చేస్తున్న ప్రయత్నాల వల్ల. కనుక విష్ణువంశ అనే విషయాన్ని కూడా తెలుసుకున్న వారే అప్పుడు ఆ మధురానగర ప్రజలు, ఆ మల్లయోధులు, ఆ సభ్యులు అందరూ కూడా. కనుక చాణూరుడు ఏ విధంగా కృష్ణుడిని రెచ్చగొడుతూ ఉన్నాడో, ఏ విధంగా మాట్లాడుతున్నాడో విందాము.
గోపార్ధక ప్రగల్భములు నీకెందులకు, నాతోటి పోరుటకు ఎంత వాడవు నీవు. మహిమతో నుండుటకు వైకుంఠమిదిగాదు, గర్వంబుతో నుండ యోగుల సభ కాదు. విని పరవశింప వీణానాదమిది కాదు, చతురులాడగ లక్ష్మి ప్రణయ కోపము కాదు. ఇది లక్ష్మీదేవితో సరసాలాటం అనుకున్నావా? లేదంటే నారద మహర్షి వీణ మీటుతుంటే ఆస్వాదించడం అనుకున్నావా? లేకపోతే యోగులు మునులు అంతా కూడా హృదయాల్లో నిలుపుకొని చక్కగా నిన్ను ప్రార్థిస్తూ ఉంటే తీర్చిన సభ అనుకున్నావా? వెలసి తిరుగంగ వేదాంత వీధియుగాదు, వసింప ముని మనోమందిరం మునుగాదు. కంసు సభ ఇది కడు భీకర రణభూమి, ధరణిలో నా సాటి మల్ల వీరుడు లేడు. ఇది ఒక వేదాంత సభ కాదు, కాకపోతే మునులు యోగుల మనోమందిరాలు అనుకున్నావా కదలకుండా కూర్చొని ఆస్వాదించడానికి? ఇది కడు భీకరమైన కంసుడి సభ. నన్ను మించిన మల్లయోధుడు ఈ భూప్రపంచంలో భూమండలంలో లేడు అని దర్పించి పలుకుతూ ఉన్నాడు చాణూరుడు. అని పలికి మల్లుడగు చాణూరుడు గ్రుడై ప్రళయ కాలపు యముని పోలి ముందున కురికే. అదిగాంచి హరి బాహునాదంబుగా వించి, వేగంబుతో మల్లు పైకి విజృంభించే. ఆ విధంగా దర్పించి పలికినటువంటి చాణూరుడి మీదికి బాహునాదం గావించి వెంటనే తన భుజాలు పొంగించి బయలుదేరాడు చాణూరుడు కృష్ణుడి మీదకి. వెంటనే శ్రీహరి కూడా బాహునాదం చేసి తన వేగంతో ఆ మల్లవీరుడి మీదకి విజృంభించాడు. హరియు చాణూరుడును అతి భయంకరముగా, ఒండరులతో పోరు సలిపిరద్భుతముగా. కరవడ డొక్కరములను మల్ల బంధముల, కరుల వలె గిరుల వలె కేసరుల వలె బోరి. మల్ల బంధాలతో ఇద్దరు కూడా ఒక 2 పర్వతాల, 2 ఏనుగుల, లేదంటే 2 సింహాల అన్నట్టుగా పోట్లాడుతూ ఉన్నారట. చూస్తున్నారు సభలో వారంతా. ఏమనుకుంటున్నారు సభలో ప్రజలు? పర్వతాకారులగు మల్ల వీరుల తోడ కుసుమ కోమలురైన బాలురెటు పోరెదరు. దుర్మార్గుడై రాజు క్రీడించుచున్నాడు, తెలుపరేటికి ఇది అధర్మమని సభికులు. ఆహా, ఇంత దుర్మార్గుడై ఇంత పసిపిల్లల్ని ఇటువంటి దుష్టులైన భయంకరులైన మల్లయోధుల మీదకి పంపించి ఆడుకుంటున్నాడు ఈ రాజు, ఎంత క్రూరుడు, ఎవరైనా ఇది అధర్మం అని చెప్పరేంట ఇలా భావిస్తూ ఉన్నారు. అప్పుడు ఇంకా కృష్ణుడు ఏ విధంగా ఉన్నారు? స్వామి పరాత్పరుడే ఆయన, ఆయన భుజ బలం కూడా చెప్పడానికి వీల్లేంది. అంతట భవజలధి దాటింపగల హరికి, శత్రు సంహారము నరింపగల శ్రీహరికి. చితకరికి ధృతగిరికి శూరుడగు శ్రీహరికి, చిక్కె చాణూరుండు చెడిన ధైర్యము తోడ. ఎంతో అద్భుతంగా తెలిసిన తన మల్లయుద్ధపు పట్లను ప్రయోగించి అంతటి మల్లయోధుడిని కూడా చిక్కించుకున్నాడు శ్రీహరి. చిక్కిన చాణూరు చేతులను బట్టుకొని చక్రి గిరగిర దిప్పి నేలపై పడగొట్టి, చాణూరుడంతలో రక్తంబు గక్కుకొని ప్రాణంబు విడచె కంసుని ప్రాణములు కలగా. గిరగిరా తిప్పి ఎప్పుడైతే చాణూరుణ్ణి నేలకేసి కొట్టాడో నేలన పడి మరణించాడట ఆ చాణూరుడు. అటువంటి చాణూరుడి యొక్క ప్రాణాలు పోవడం చూసి కంస మహారాజుకు పై ప్రాణాలు పైనే పోయినాయి. అంతలో బలభద్రుడమిత విక్రమముతో ముష్టికుడను మల్లయోధుని పరిమార్చి, తక్కిన మల్లయోధులనందరను బట్టి యమపురికి పంపించే జనులంత పొగడంగా. ఈ చాణూరుడితో కృష్ణుడు యుద్ధం చేసి ఈ చాణూరుణ్ణి యమపురికి పంపించేలోగా అవతల బలరాముడు ముష్టికుడనే వాడితో యుద్ధం చేసి ముష్టికుడిని వాడితో పాటు ఇంకా ఉన్న అనేక మంది మల్లవీరుల్ని అందరినీ కూడా చంపి జనలంతా పొగడంగా, ఆహా, అందరినీ యమపురికి పంపించేశాడు ఆ దుర్మార్గుల్ని. అదిగాంచి కంసుండు ఆగ్రహంబునవలికే, ఈ గోప బాలురను వెడలగొట్టు మటంచు, నందు బంధించుమని వసుదేవు చంపుమని తన తండ్రి ఉగ్రసేనుని కావరాదనుచు.
ఒక్కసారిగా మ్రాన్పడిపోయాడు ఆ సింహాసనం మీద ఉన్న కంసుడు. వెంటనే పెద్ద పెద్ద గావు కేకలు పెడుతూ భయం కంపితమైన స్వరంతో కావు కేకలు పెడుతూ, ఈ గొప్ప బాలుని పట్టి బంధించండి, వసుదేవుడిని దేవకీదేవిని కూడా చంపేసేయండి. నా తండ్రి అయిన ఉగ్రసేనుడు కూడా వీరి పార్టీయే, వీరి పక్షం వాడే కనుక అతన్ని కూడా బంధించండి, వాళ్ళని క్షమించటానికి వీల్లేదు అని కేకలు పెడుతూ ఉన్నట్ట. దుష్టుడగు కంసుడిటు పలుకగా నాలించి దుర్మతిని కంసుని సంహరింపగదలచి దుమికె శ్రీకృష్ణుండు కంసు మీదకు వడిగా జింకను వేటాడు సింగమ్ము రీతిగా. ఆ కంసుడి దుష్టమైన పలుకులన్నీ విని ఇంకా వీడికి సమయం ఆసన్నమైంది అనుకుని కృష్ణ భగవానుడు ఒక జిల్లేడి పిల్ల మీదకి దూకే ఒక సింహంలాగా కుప్పించి ఒక దూకు దూకి కంసుడిని పట్టుకున్నాడు. ఖడ్గంబు దాల్చి ఎదిరించు మధురాధిపుని గాంచి కంసుని భటులు వీరుడని కీర్తింప కృష్ణుండు కంసుని పడద్రోసె మంచపై సభలోని జనులంత భయ విస్మయము పొంద. ఎప్పుడైతే కృష్ణుడు అటువంటి ప్రయత్నంలో ఉన్నాడో, దూకుతాడని వెంటనే కంసుడు ఒక పెద్ద కత్తి ధరించి కత్తిని అటు ఇటు తిప్పుతూ కృష్ణుడి మీదకి రాబోయాడు. అది చూసి కంసుడి అనుయాయులైన భృత్యులైన ప్రజలంతా కూడా ఆహా ఎంత వీరుడు కంసుడు అని శ్లాఘిస్తూ ఉన్నారట. కృష్ణుడు వెంటనే కంసుని పట్టుకొని ఒక నెట్టు నెట్టి పడదోశాడు ఆ మల్లరంగపు మంచం మీదకి. సభలో జనమంతా కూడా భయంతో విస్మయంతో ఆశ్చర్యపోయారట. పక్షీంద్రుడు రగమును పట్టుకొను రీతిగా పక్షివాహనుడు హరి కంసు చుట్టును బట్టి ఈడ్చనాతని మల్ల రంగస్థలము పైకి మదపుటేనుగు నీడ్చు కొదమ సింగము రీతి. పక్షీంద్రుడు గరుత్మంతుడు ఏ విధంగా పామునైతే పట్టుకొని లాగి చీల్స్తాడో ఆ విధంగా పక్షివాహనుడైనటువంటి ఆ శ్రీహరి కంసుని యొక్క జుట్టు పట్టుకొని మల్లరంగం మీదకి మదపుటేనుగు నీడ్చే సింహంలాగా ఈడ్చాట. మల్ల రంగమునబడి మరణించే కంసుండు ఎల్ల వేల్పులు మెచ్చి పూల జల్లులు కురియా. ఇంకా ఏమీ లేదు, యుద్ధం లేదు, ఏం లేదు, భయంతో వాడి గుండె ఆగిపోయింది అనుకోవాలి కంసుడికి. కృష్ణుణ్ణి ప్రళయకాల రూపంలో చూస్తూ గుండె ఆగి మరణించాడేమో, ఇక యుద్ధమేమీ లేదు. ఎదిరింపవచ్చిన కంస సోదరులను యమపురికి బంపె బలభద్రుడు గ్రతతోడ. అప్పుడు కంసుడి సోదరులు ఉన్నారు, వారంతా సభలో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఆయుధాలు ధరించి మీదకు వచ్చారు, హాహాకారాలు చేస్తూ చాలా భయంకరంగా. వెంటనే బలభద్రస్వామి బలరాముడు వారందరినీ కూడా ఒక పిడికిలి పోటుతో చంపి యమపురికి పంపించేశాడు. వినుము నరనాథ కంసుండు హరిస్మరణమున రోషమున సంతోషమున నిద్రయందున అన్నపానములందు సంభాషణములందు ద్వేషదోషమునైన హరిదలచి హరిజేరే. ఓ పరీక్షిత్ మహారాజా వినవయ్య, ఆ కంసుడు హరిస్మరణ నిద్రలో ఆహారంలో రోషంతో సంతోషంతో భయంతో తిండి తింటూ నిద్రపోతూ సంభాషిస్తూ ద్వేషంతో రోషంతో దోషంతో ఏ విధంగానైనా సరే హరిస్మరణని మానలేదు. హరిని తలచి తలచి చివరికి హరిని చేరుకున్నాడు అని చెప్తున్నారు శుకయోగేంద్రుల వారు పరీక్షిత్ మహారాజుతో. లోకేశ్వరేశ్వరుండైన శ్రీకృష్ణుండు విలపించు కంసకాంతలను గనిబోదార్చి కంసుని ఉత్తర క్రియలకాదేశించి తల్లిదండ్రుల చెరను విడిపించి ప్రణమిల్లే. ఇంకా చనిపోయిన ఆ కంసుడికి ఉత్తర క్రియలు చేయటం కోసం దానికి సంబంధించిన వారికి ఆదేశించి స్వామి చెరసాలలో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్ళారు, తల్లిదండ్రులను చెర నుండి విడిపించటానికి. దేవకి వసుదేవ దంపతులు సుతులగని లోకేశ్వరులు వీరు కారు మా కొడుకులు అని విచారము తోడ మదిని సందేహించ హరిమాయ కల్పించి వారితో ఇట్లనియే. ఇదంతా తెలుసుకొని వింటున్న దేవకి వసుదేవులు, ఆహా వీళ్ళు లోకేశ్వరులు, మా కొడుకులని ఎట్లా అనుకుంటామో, మా కొడుకులు కాదేమో, మొత్తం సకల సృష్టికే వీళ్ళు ఈశ్వరులు కదా అని
అనే వైరాగ్య భావంగా అనుకుంటూ ఉన్న సమయంలో హరిమాయ కల్పించి వారికి మళ్ళీ తిరిగి పుత్ర ప్రేమనే కలిగిపించి తమ పట్ల ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా పలుకుతున్నారు తన తల్లిదండ్రులతో. ఓ తల్లి ఓ తండ్రి మమ్ము కంటిరిగాని పెంచు భాగ్యము మీరు పొంది ఉండగలేదు. మా ముద్దు ముచ్చటలు మీరు చూడగలేదు. మీ బుజ్జగింపులను మేము పొందగలేదు. తల్లిదండ్రులారా, మమ్మల్ని కన్నారు గాని మా ముద్దు ముచ్చట్లు ఎరగరు మీరు. మమ్మల్ని పెంచి ఉండలేదు. మా ముద్దు మురిపాలని మీరు చూడలేదు. మీతో బుజ్జగించబడి లాలించబడటాన్ని మేము పొందలేకపోయాము. ధర్మార్థ కామాది పురుషార్థ హేతువగు దేహంబునిచ్చిన తల్లిదండ్రులు మీరు. నూరేండ్లకైన మీ రుణము తీర్పగలేము. మీ సేవ చేయని క్రూరులము మన్నింపు. మీరు ధర్మ అర్థ కామ మోక్షాలను సాధించటానికి కావలసినటువంటిది ఈ దేహం. అటువంటి దేహాన్ని మాకు ఇచ్చిన తల్లిదండ్రులు మీరు. మీరు నూరేండ్లైనప్పటికీ కూడా ఇంత ఉపకారం చేసిన మీ రుణాన్ని మేము తీర్చుకోలేము, తల్లిదండ్రుల రుణాన్ని. అటువంటిది సమర్థత కలిగి ఉండి కూడా ఇప్పటిదాకా మిమ్మల్ని చలనించి విడిపించని, మమ్మల్ని క్షమించమని పుత్రధర్మాన్ని గురించి ఎంత విశిష్టంగా బోధిస్తున్నారో చూడండి. అనుచు మాయా మానుష విగ్రహుండు హరి పలుక విని తల్లిదండ్రులు మోహమును చెంది తమ బిడ్డలను పిలిచి ఒడి చేర్చి లాలించి కన్నీటితో తలలు తడిపి ముద్దాడగా. ఇంకా వాళ్ళకి వీళ్ళు లోకేశ్వరులు, అయ్యో మనకు సంబంధించిన వాళ్ళు కాదు అనే భావం పోయింది. ఆహా, నా పిల్లలు ఎంత గొప్పవాళ్ళు, నా కన్న సంతానం అని చెప్పి వాళ్ళని దగ్గరికి తీసుకొని వాళ్ళ కన్నీటితో ఆ పిల్లల తలలు తడిసిపోయేలాగా కౌగలించుకొని దగ్గర కూర్చోబెట్టుకొని చేర్చి ముద్దాడుతూ ఉన్నారట. అంత శ్రీకృష్ణుండు ఉగ్రసేనునిగాంచి మధురకు రాజుగా చేయ సంభావించి కంసు భయమున దేశమును వీడి వెడలిన బంధువుల రావించి గౌరవించను మిగుల. కంసుడు భయంతో యదువంశీయులంతా కూడా ఎక్కడెక్కడో తలదాచుకున్నారు, దుర్మార్గుడైన కంసుడి హింసలకు ఓర్చుకోలేక. అటువంటి వారందరినీ కూడా ఎక్కడున్నా కూడా వారందరినీ పిలిపించి రావించాడు. ఉగ్రసేనుడు, కంసుడు తండ్రి అయిన ఉగ్రసేనుడికి పట్టాభిషేకం చేయించి మధురకు రాజుగా నియమించారు స్వామి. ఆ పైన గోవిందుడన్న బలరాముతో కూడి నందుని యొద్దకే తెంచి ఇట్లనియే. ఇంకా తర్వాత బలరాముడితో కలిసి నందుని వద్దకు వెళ్ళారట స్వామి. మీ ప్రేమతో మేము పెరిగితిమి గారముగా కన్నవారును లేక ఏ లోపములు లేక. ఈ మధురలోనున్న మన బంధులందరకు మేలు కావించిరే పల్లెకే తెంచెదము. మీ ప్రేమ మీ కరుణ మరపురాదెన్నటకు తెలుపు మందరకు మేమెప్పుడు మేము మరువమని. మేమెప్పటికీ మిమ్మల్ని మర్చిపోము, అందరికీ ఆ విషయం తెలియజేయండి. ఇక్కడ మన బంధువులంతా చాలా కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరికీ మేలు చేసి మేము తిరిగి రేపల్లెకి వస్తాము అని చెప్పండి అని పలికి కృష్ణుడాభరణములు వలువలిడి ఆదరంబున కౌగలించి వీడ్కొలుపగా ప్రేమతో కన్నీరు నింపుకొని బాధతో నందుండు గోపకులతో వెడలె గోకులము. అన్ని మర్యాదలు కావించి సాగనంపారు, కౌగలించి వీడ్కోలకు చెప్పారు. అప్పుడు ఆ గోపకులందరితో కలిసి నందాదులు తిరిగి రేపల్లెకు వెళ్ళిపోయినారు. పరమేశు అపరావతారులగు తనయులకు వసుదేవుడు పనయన సంస్కారమునరించి వేద విధులైనట్టి భూసురోత్తములకు విరివిగా చేసే గోస్వర్ణదానములు. ఆ ఖైదు నుంచి విడించబడ్డ దేవకి వసుదేవులు ఇంకా తమ కుమారులకు ఉపనయనం చేయవాలి కదా అని సంకల్పించి గర్గ మహర్షి మొదలైన వారిని పిలిచి ఉపనయన సంస్కారాన్ని నిర్వహించారట. సర్వజ్ఞులును జగద్గురువులయ్యును కూడా బలరామకృష్ణుల గురుకులవాసంబు కాశికాపురమున సందీపముని వలన వేద వేదాంగములు శాస్త్రములు నేర్చుటయు. ఉపనయన సంస్కారం ఎప్పుడైందో గురుకులానికి వెళ్ళి విద్యను అభ్యసించాలి. లోకరీతి లోకధర్మం ఏదుందో అదంతా కూడా భగవానుడు తాను ఆచరించి చూపించాడు. తనకు అది అవసరం కాకపోయినప్పటికీ లోకానికి ఆదర్శంగా ఉండడం కోసం
సర్వజ్ఞులు జగద్గురువులైన వారు కూడా అయ్యుండి స్వామి సాందీప మహర్షి వద్ద సకల విద్యల్ని అభ్యసించారట. 64 కళలనన్నింటిని రోజుకొక విద్యగా నేర్చిన వైనంబు గురువు కోరిక దీర్పయమపురంబునకేగి గురుపుత్రుగొని వచ్చి ఇచ్చే గురు దక్షిణను. సాందీప మహర్షి వద్ద రోజుకొక విద్యగా 64 విద్యల్ని కూడా క్షుణ్ణంగా నేర్చుకున్నారట స్వామి. అన్ని విద్యల్ని నేర్చుకొని గురుదక్షిణ ఏమి కావాలి అని గురువుని కోరారు స్వామి. అప్పుడు ఆ గురువు కూడా సమర్థుడైన శిష్యుడినే కదా. ఏదైనా కఠినమైనది అడగాలి అంటే, అయ్యా నా చనిపోయిన కుమారుడుని బతికించి తెచ్చి అసాధ్యమైన కోరికను కూడా సాధ్యం చేయగలిగేవాడని తెలిసిన కృష్ణ భగవానుణ్ణి ఆ విధంగా అడిగారు. వెంటనే స్వామి యమపురికేగి ఆ గురుపుత్రుని బతికించి తెచ్చి గురుదక్షిణగా గురువుకి కానుకగా సమర్పించారు. ఇంకా అప్పుడు స్వామి ఆలోచిస్తున్నారు. తన సఖుడైనటువంటి ఉద్ధవుడిని పిలిచి ఒకరోజు, ఈ గోపకాంతలంతా కూడా రేపల్లిలో నన్ను చూడలేకపోతున్నానన్న దుఃఖంతో ఉండి ఉంటారు. వాళ్ళకి ఒక సందేశం పంపిస్తాను, నువ్వు వెళ్ళి వాడు నా మీదే ప్రాణాలు నిలుపుకొని ఉన్నారు కనుక వాళ్ళకి నా సందేశం వినిపించి వాళ్ళ దుఃఖాన్ని మాన్పి వాళ్ళకి జ్ఞానబోధ చేసి రావాల్సిందని, నువ్వు భక్తి నేర్చుకో వాళ్ళకి జ్ఞానాన్ని బోధించు అని చెప్పారట స్వామి ఉద్ధవుడితో. ఉద్ధవుడే ఒక సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మకు బహిప్రాణమైన మిత్రుడు. అటువంటి ఉద్ధవుడిని గోపకాంతల దగ్గరికి పంపిస్తూ ఉన్నారు స్వామి. అది తర్వాత భాగంలో తెలుసుకుందాం. ఆ ఉద్ధవుడు ఏమి చెప్పాడు గోపికల వద్దకు వెళ్ళి అనేది. నీలగళనుత రామ నీరజనయన రామ నీలమేఘశ్యామ నిరుపమ గుణాభరణ నిత్యమంగళ రామ నిగమార్థ సంచార నిజ భక్త మందార పాహి శ్రీరామ.